హలో తెలుగు అనిమే కమ్యూనిటీ. ఇవాళ మనం నుంచి మన ఛానల్లో డీమన్ స్లేయర్ వీడియోస్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి రాబోతున్నాయి. దీన్ని ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసుకోవాలి. ఓకే, అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కట్ చేస్తే మన హీరో అంటే టాంజీరో చార్కోల్ అమ్మడానికి టౌన్కి అయితే వెళ్తాడు. అయితే అప్పుడు వాళ్ళ మదర్, ఎందుకు నాన్న ఎంత మంచిలో వెళ్ళడం అంటే, లేదు మమ్మీ మనం ఈ పూట తినాలి కదా అని అంటాడు. అప్పుడే తమ్ముడు వచ్చి, అన్నయ్య ఒక్కడే వెళ్ళడం, మేము తోడుగా వెళ్తాము అని అంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ, ఏమొద్దు మీరు ఇంట్లో కూర్చోండి అంటే వాళ్ళ తమ్ముడు మారం చేస్తాడు. అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళతో అంటారు, ఏమొద్దు మేము ఒక్కడనే వెళ్తానని. దాంతో టాంజీరో అయితే టౌన్కి బయలుదేరుతారు. దారిలో తనకి వాళ్ళ సిస్టర్ అయిన నెజుకో చాన్ అనే వాళ్ళ సిస్టర్ కనిపిస్తుంది. తను అంటుంది, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, టౌన్కి వెళ్తున్నాను అంటాడు. అక్కడితో మన హీరో బయలుదేరుతూ ఉంటాడు. అక్కడ టౌన్లో అంతా చార్కోల్ అమ్మి తిరిగి వస్తుండగా అప్పుడే టాంజీరో వెళ్తుండగా వాళ్ళ దగ్గరలో ఉన్న నైబర్ ఇలా పిలుస్తారు, ఏ టాంజీరో నువ్వు తొందరగా లోపల రా అంటే తను అంటాడు, ఇలా మా పేరెంట్స్ ఇంకా వాళ్ళు అందులోనే ఉండిపోయారు, నేను వెళ్ళాలి అంటే పెద్దోళ్ళ మీద గౌరవం ఉంటే తొందరగా రా అంటాడు. అప్పుడే టాంజీరో అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటాడు. అప్పుడే అలా నేబర్ అంటాడు, నువ్వు ఇంత రాత్రిపూట ఎక్కడికి నుంచి వస్తున్నావు అంటే, నేను టౌన్ నుంచి వస్తున్నాను అంటాడు. అప్పుడే స్లీప్ వేస్తాడు అనమాట మనోడు. అప్పుడే తను అనుకుంటాడు, మన సిస్టర్స్ అందరూ అక్కడ సేఫ్గానే ఉండుంటారు, మనం రేపు బయలుదేరదాము అని. అప్పుడే తను అంకుల్, తన నైబర్ అంటే తన అంకుల్ ఎవరైతే తిండి పెట్టాడో దానికి థ్యాంక్స్ చెప్పేసి, నేను తన తమ్ముడిని తీసుకొస్తాను రేపు అని చెప్పి బయలుదేరి ఉండగా ఇంటికి వెళ్ళగానే షాక్ అనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళ సిస్టర్ ఇంకా తమ్ముడు చనిపోయితే ఉంటాడు. అప్పుడు తను తొందరగా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని చూస్తే ప్రతి ఒక్కరు చనిపోయితే ఉంటారు. తను ఎలా అయిందబ్బా అని ఒకసారి అలా స్టన్ అయిపోతాడనమాట. అప్పుడు తన బాడీలో సిస్టర్ బాడీ ఒకటే వేడిగా ఉండడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మౌంటైన్ కిందకి వెళ్తాడు. ఇలా అనుకుంటూ ఉంటాడు, బేర్ ఏమైనా హైబర్నేషన్ కోసం వస్తూ మా ఫ్యామిలీని చంపేసిందా, అసలు ఇలా జరగకూడదే, చెల్లమ్మ నేను నిన్ను కాపాడుకుంటా, హాస్పిటల్కి టౌన్ దగ్గరికి తీసుకెళ్ళి నేను నిన్ను రక్షిస్తా అని అనుకుంటూ ఉండగా అప్పుడే తన చెల్లి డీమన్గా మారుతూ వస్తుంది. మారడం వల్ల టాంజీరో షాక్ అవ్వడం వల్ల డీమన్ అంటే వాళ్ళ చెల్లి తోసేయడం వల్ల తను అనేది మౌంటైన్ కింద పడిపోతాడు. స్నో ఉండడం వల్ల తనకేం కాలేదు. దీనివల్ల అలా అన్నయ్య ఇలా అనుకుంటూ ఉంటాడు, మా చెల్లి కూడా ఒక డీమనా, అసలు ఇది ఎలా జరిగింది అని అంటనగా తను తన చిన్నప్పుడు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ వస్తాడు. అప్పుడే ఏంటి దీని నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందన్నా, నా ఎగ్జామ్స్ అవగానే హాలిడేస్ రాగానే లైన్గా ఎపిసోడ్స్ అనేవి వస్తాయి. దీని తర్వాత ఏమైంది అనేది ఎపిసోడ్ 2 అయితే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.